హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దివ్యతో అంత ఈజీ కాదు. ఏంటి మెట్రో స్టేషన్లు అంటా తిరుగుతుందని అనుకుంటారేమో, అదేం లేదండి. ఇవాళ మనం హైదరాబాద్లో ఉన్న ఒక టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాము. నేను ఏ టెంపులా అని ఆలోచిస్తున్నారా? అదేనండి, మన జూబ్లీ హిల్స్లో ఉన్న పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మేము ఇక్కడ మెట్రోలో అయితే వెళ్తున్నాము. జర్నీ చేసిన ఫీలింగ్ ఉండదు కదా, హ్యాపీగా అయిపోతుంది జర్నీ. కాబట్టి మేమైతే మెట్రోలో వెళ్తున్నాము. అలానే ఇక్కడ మనం పెద్దమ్మ తల్లి గుడి మెట్రో స్టేషన్ దగ్గర దిగితే కనుక అక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది టెంపుల్ కూడా, అని మనకి ఈజీగా ఉంటుందన్నమాట. ఈ వీడియోలో మనము పెద్దమ్మ తల్లి టెంపుల్ గురించి అన్ని విషయాలు తెలుసుకుందాము. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు మనము ఆలయం గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాము. శ్రీ పెద్దమ్మ దేవాలయం అనేది జూబ్లీ హిల్స్లో ఉంటుందండి. హైదరాబాద్లోని పురాతనమైన ఆలయాల్లో ఇది ఒకటి. అంతేకాకుండా అతిపెద్ద దేవాలయాల్లో ఇది కూడా ఒకటిగా చెప్తారు. ఇప్పుడు మనము ఆలయ విశేషాలు ఏంటో, అలానే ఇక్కడ అమ్మవారు ఎలా నిలిచారు అనేది తెలుసుకుందాము. వేల సంవత్సరాల క్రితం నుండి ఇక్కడ దేవాలయం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక పురాణాల విషయానికి వస్తే, మహిషాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడట. ముల్లోకాల్ని పీడించేవాడు, అలానే యజ్ఞయాగాలను నాశనం చేసేవాడు. ఋషుల్ని, పండితుల్ని, అలానే ఇంద్రియాది దేవతలను తరిమి కొట్టేవాడు. త్రిమూర్తులు కూడా ఆ దాటికి తట్టుకోలేకపోయేవారు. అయితే పాహిమాం అంటూ శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని ఆశ్రయించారు. మహిషాసుడేం సామాన్యుడు కాదు, మహాబలవంతుడు. అందులోని వీర గర్వంతో విరవేగుతూ మహాశక్తి ముందు తన యొక్క రాక్షస శక్తిని ఉపయోగించాడు. అయితే మహాశక్తి ముందు రాక్షస శక్తి చిన్నబోయింది. అంతిమ విజయం అమ్మవారిదే అయింది. ఆ సుదీర్ఘ పోరాటంలో అలసి సొలిసిన మహాశక్తికి కాస్త విశ్రాంతి అవసరం అనిపించింది. దట్టమైన అడవుల్లో బండరాళ్ల మధ్య కొద్ది రోజులు సేద తీరింది. కొద్ది రోజులకి ఆమె తమ భక్తులకి కలలో కనిపించి నాకొక ఆలయాన్ని నిర్మించమని ఆదేశించిందట. ఇలా వెలిసిన ఈ పెద్దమ్మ తల్లికి ప్రతి శుక్రవారము ప్రత్యేక పూజలు, అలానే అభిషేకాలు చేస్తుంటారు. విజయదశమి, అలానే శరణ నవరాత్రులు, రథసప్తమి రోజు రథం ఊరేగింపు వంటివి కన్నుల పండుగగా జరుపుకుంటూ ఉంటారు ఈ ఆలయంలో. శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయం దినదిన అభివృద్ధి చెందుతూ వచ్చింది. అయితే ఈ ఆలయ ప్రాంగణంలో ఎత్తున ధ్వజస్తంభం ఉంటుంది. ఆ ధ్వజస్తంభం వద్ద రూపాయి కాయిన్ని పడిపోకుండా నిలువుగా నిలబెడితే మనసులో అనుకున్న కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం. అయితే ఈ ఆలయం 2000వ సంవత్సర కాలం నుండి దీనికి ప్రాచుర్యం పెరుగుతూ వచ్చింది. అలానే ఈ ఆలయ నిర్మాణం కూడా 2000వ సంవత్సరంలోనే ప్రారంభించడం జరిగింది. ఈ ఆలయంలో 5 ప్రధాన ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహిస్తారు. అవేంటంటే బ్రహ్మోత్సవాలు, అలానే బోనాలు, దసరా నవరాత్రులు, శరణ నవరాత్రులు. ఈ ఉత్సవాల సమయంలో ఆలయం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. అలాగే ఈ ఆలయం చుట్టూ సినీ పరిశ్రమలు, స్టూడియోలు ఉండటం వల్ల సినిమా ప్రారంభోత్సవాలు, ముహూర్తాలు ఇక్కడ నిర్వహించడం సెంటిమెంట్గా మారిందట. ఈ ఆలయంలో 5 అంతస్తుల గర్భగుడి, 7 అంతస్తుల రాజగోపురం, కళ్యాణ మండపం, వసతి గృహాలు ఉన్నాయి. అలాగే ఈ ఆలయం చుట్టూ లక్ష్మీ గణపతి ఆలయము, సరస్వతి, నాగరాజు ఆలయాలు కూడా ఉన్నాయి. అలాగే పెద్దమ్మ తల్లి టెంపుల్లో 1994లో పంపి విరూపాక్ష పీఠాధిపతుల చేత నూతన విగ్రహ ప్రతిష్ఠ మరియు కుంభాభిషేకాలు కూడా జరిగాయి. ఇకపోతే ఆలయ సమయముల విషయానికి వస్తే, ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ఆలయం తెరిచే ఉంటుంది. అలానే ఆదివారం మాత్రం ఉదయం 6 గంటల నుండి రాత్రి 8:30 వరకు ఉంటుందండి. మేము వెళ్ళింది కూడా ఆదివారమే కాబట్టి చూస్తున్నారు కదా ఎంత రష్ ఉందో. మీకు ఇప్పుడు చూపిస్తున్నది వచ్చేసి కొబ్బరికాయలు కొట్టు స్థలం అండి. ఇక్కడ నుండి మనం కొబ్బరికాయలను కొట్టి అమ్మవారి దగ్గరకు తీసుకుని వెళ్ళాలన్నమాట.
ఈ విధంగా మనము దర్శనానికి వెళ్ళాలి. క్యూ ఉంటుంది. అలానే లోపలికి వెళ్ళడానికి అంటే అమ్మవారి దర్శనానికి ఎటువంటి టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. అలానే ఇక్కడ మనం ధ్వజస్తంభం దగ్గరికి వచ్చేసాము. ఈ ధ్వజస్తంభం దగ్గర ఈ విధంగా రూపాయి కాయిన్ నిలబెట్టాలి. మన మనసులో ఉన్న కోరికను చెప్పుకుని అమ్మవారికి చెప్పుకుని ఈ విధంగా రూపాయి కాయిన్ నిలబెట్టాలండి. రూపాయి కాయిన్ కనుక నిలబడింది అని అంటే మన మనసులో అనుకున్న కోరిక నెరవేరుతుందని అంటున్నారు ఇక్కడ. ఈ ఆలయం ఎప్పుడు భక్తులతో కలకల్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు చూసేది బోనాలు సమర్పించే ప్లేస్ అన్నమాట. చాలామంది మొక్కుకుంటారు కదా, బోనాలు ఈ గుడికి తీసుకొచ్చినప్పుడు ఈ ప్లేస్లో ఇవ్వాలన్నమాట. మేము వెళ్ళిన రోజు కూడా చాలామంది బోనాలు అయితే తీసుకుని వచ్చారు. నేనైతే ఈ టెంపుల్కి ఫస్ట్ టైం వెళ్ళానండి. టెంపుల్ అయితే చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది. అలానే టెంపుల్ లోపల ఫోన్స్ కానీ కెమెరాస్ కానీ నాట్ అలౌడ్ అండి. ఇప్పుడైతే మనము అమ్మవారి దర్శనానికి వెళ్దాము. చూస్తున్నారు కదండి ఎంతమంది జనం ఉన్నారో. అలానే ఈ గుడిలో మనం ఏదైనా ఒక మొక్కు అనుకుని మనసులో ఒక కోరిక చెప్పుకుని అమ్మవారికి కనుక ముడుపు కడితే ఆ కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందట. మీకు ఆ ముడుపు కట్టే ప్లేస్ని కూడా చూపిస్తాను. ఈ వీడియోని చూస్తూ ఉండండి. ఆలయం యొక్క లోపల ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా ఎంతమంది జనం ఉన్నారో. దసరా టైంలో కానీ అలానే రథసప్తమి రోజున కానీ ఈ ఆలయం అసలు ఖాళీ అయితే ఉండదంటండి. అంత జనం ఉంటారంట. మనం దర్శనం చేసుకోలేమంట. ఇప్పుడైతే మా దర్శనం కంప్లీట్ అయ్యి మేమైతే బయటకు వచ్చాము. ఈ విధంగా అమ్మవారికి దండలై సమర్పించుకుంటున్నారు. ఇప్పుడు మీరు వీడియోలో చూసే ప్లేస్ వచ్చేసి మన మనసులో ఉన్న కోరికను అమ్మవారికి చెప్పుకుని ముడుపు కట్టి ఈ ప్లేస్లో కనుక కట్టినట్టయితే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందంట. అంత పవర్ఫుల్ అంట ఈ అమ్మవారు. దర్శనం కంప్లీట్ అయిపోయి బయటకు అయితే వచ్చేసాము ప్రసాదం తీసుకుందామని చెప్పి. ఇక్కడైతే ప్రసాదం కౌంటర్స్ ఒక 3-4 ఉన్నాయండి. పులిహోర వచ్చేసి 20 రూపీస్ ఉంది. అలానే లడ్డు 20 రూపీస్ ఉంది. వడ 20 రూపీస్. కంకణాలు కూడా అంటే అమ్మవారి దగ్గర పూజ చేసిన కంకణాలు ఉంటాయి కదండి, అవి కూడా ఇక్కడే ఇస్తున్నారనమాట. అవి కూడా 20 రూపీస్. అలాగే అభిషేకము లడ్డు అని చెప్పి పెట్టారు, అది కూడా 20 రూపీస్ అంటండి. అభిషేకం లడ్డు ఏంటి అని అంటే మనకి అమ్మవారికి అభిషేకం చేసిన పానీయం ఉంటుంది కదా, దాంతో చేస్తారట. అలానే ఈ పక్కనే నాగరాజు టెంపుల్, లక్ష్మీ గణపతి టెంపుల్ కూడా ఉంది. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది వచ్చేసి మనకి అమ్మవారికి వస్త్రములు సమర్పిస్తారు కదా మొక్కుకున్న వాళ్ళు. ఈ విధంగా సమర్పించిన వస్త్రములు అంటే చీరలుని ఎవరైనా సరే పాడుకుని మనం తీసుకోవచ్చండి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న చీర వచ్చేసి 600 అంట. చాలామంది అయితే అమ్మవారి దగ్గర పెట్టిన చీరలను పాడుకుంటున్నారండి. వాటిని ఎవరు ఎక్కువ పాడితే అంటే ఎవరు ఎక్కువ అమౌంట్ పెడితే వాళ్ళకి ఇస్తున్నారనమాట ఈ చీర. ఈ చీరలు పాడే సెక్షన్ అన్నమాట ఇదంతా. అమ్మవారి దర్శనం అయిన వెంటనే ఇది కనిపిస్తుంది. 600, 700 అట్లా మనం పెట్టేదాన్ని బట్టి వస్తుంది చీర అనేది. ఇప్పుడు మనం అయితే లక్ష్మీ గణపతి ఆలయానికి అయితే వెళ్దాము. లక్ష్మీ గణపతి ఆలయానికి పక్కనే సరస్వతీదేవి ఆలయం కూడా ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదేనండి ఆలయం అయితేను. మీరు కూడా నాతో పాటు స్వామివారిని దర్శించుకోండి. పక్కనే సరస్వతీదేవి ఆలయం కూడా ఉంటుంది. ఈ క్యూ వచ్చేసి ప్రసాదం కౌంటర్ దగ్గర ఉన్న క్యూ అండి. ఇప్పుడు మనము నాగరాజు టెంపుల్కి అయితే వెళ్దాము. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి నాగరాజు టెంపుల్ అన్నమాట. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది. నాగుల చవితి రోజున ఈ టెంపుల్కి కూడా చాలామంది వస్తారంటండి పాలు వేసుకోవడానికి.
చూస్తున్నారు కదా ఎంత పెద్ద పుట్టు ఉందో. ఈ టెంపుల్ కూడా బాగుంది, నాగేంద్రుడు అనమాట. ఏ టెంపుల్లోనూ ఫోన్స్ అయితే అలౌ చేయట్లేదండి, వీడియో తీయడానికి అయితే చాలా కష్టపడాల్సి వస్తుందన్నమాట. కాబట్టి వీడియోని చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడైతే మా దర్శనం కంప్లీట్ అయిపోయింది. ప్రసాదం తెచ్చుకొని ఒక చోట కూర్చొని తింటున్నాం అన్నమాట. ఇది వచ్చేసి బోనాలు సమర్పించుకుంటారు కదా అమ్మవారికి, వాళ్ళు అన్నమాట. నేను చూస్తున్నాను, వీడియో తీశాను సరదాగా. సో ఇదండి వీడియో అయితేని. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. సీ యూ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్ బాయ్.